నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు 10వ తరగతి విద్యార్థులే ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. సీసీటీవీ విజువల్స్, సాంకేతిక ఆధారాలతో మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి సుమారు 1,54,000 నగదు, మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, చేతి గ్లౌజులు, మాస్కులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. వీటిలో 3 500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లుగా గుర్తించామని, వాటిని ల్యాబ్కి పంపగా మానవుని రక్తంగా తేలిందని వెల్లడించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ కోర్టు ఆదేశాలతో హోంకు తరలించారు. లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్, వాళ్ళు ఒక ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో, డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూపా అనే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటికి వచ్చి మమ్మల్ని పేరు చెప్తుందని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది.